ఫాతిమా కాలేజ్ ఇప్పుడు ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో మామూలు రచ్చన రేపడం లేదు. పొలిటికల్ రణరంగానికి ఈ కాలేజ్ సెంటర్ అయింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ కాలేజ్ కూల్చితను తీసుకొని పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. హైడ్రా బుల్డోజర్లు కేవలం పేదల ఇల్లు కూల్చడానికేనా, మిత్రులను కాపాడడానికేనా అని కమలనాథులు కాంగ్రెస్ సర్కార్పై కయ్యానికి దిగారు. ఇలా ఉంటే ఫాతిమా కాలేజ్ యజమాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం తమ కాలేజ్ ఎలా కూల్చుతారో చూస్తామని, ఆ దమ్ము ధైర్యం ఎవరికి ఉందని, ఒకటి కూల్చితే 100 కడతామని అల్టిమేటం ఇచ్చారు. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చను కాస్త పక్కన పెడితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లి మ్యాటర్ సీరియస్ అయింది. ధర్మాసనం ఏకంగా హైడ్రాకే డెడ్ లైన్ను విధించడంతో నెక్స్ట్ ఏంటి, హైడ్రా డెడ్ లైన్ లోపు ఏం చేయబోతోంది, ఒకవేళ హైడ్రా చేతులెత్తేస్తే న్యాయస్థానం తీసుకునే యాక్షన్ ఏంటి, ఎంఐఎం నేతలు చేస్తున్న సవాల్తో మ్యాటర్ ఎంతవరకు సీరియస్ కానుందనేది తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇక అసలు ఏంటి వివాదం అనే మ్యాటర్లోకి వెళితే, పాత బస్తీలోని సలకం చెరువు ఎఫ్టీఎల్లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిర్మించారు. సలార్ ఎం మిల్లెట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ కాలేజీ రన్ అవుతుంది. ఫాతిమా కాలేజీలో పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్నారు. అయితే సలకం చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్ను ఎంఐఎం ఆక్రమించి ఈ కాలేజీను నిర్మించింది. ఈ నేపథ్యంలో కాలేజీ నిర్మాణానికి పలు ప్రభుత్వ విభాగాలు ఎలా అనుమతినిచ్చాయన్నది తలెత్తే ప్రశ్న. దీనికి తోడుగా ఎంతో మంది పేదరిళ్లపై నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లను ఎక్కించిన హైడ్రా ఆ కాలేజీని ఎందుకు వదిలేసిందనేది మరో బిగ్ క్వశ్చన్. అయితే దీనికి గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇస్తూ, హైదరాబాద్లోని సకలం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా సరే ఓవైసీ ఫాతిమా కాలేజ్ పేద ముస్లిం మహిళలకు ఉచిత విద్యను అందిస్తున్నందున సామాజిక కారణాలతోనే కూల్చివేత నిలిపివేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫాతిమా కాలేజ్ మీద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తోందని, 10,000 మందికి పైగా బాలికలు, యువతులు ఈ సంస్థల విద్యను అభ్యసిస్తూ వెనుకబాటుతనం నుంచి విముక్తి పొందుతున్నారని, పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడానికి వెనుక ముందు ఆడుతున్నామని, సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని, దాని పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నామన్నారు. అయితే ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే హైడ్రా ఈ మాటలతో ప్రతిపక్షాలు ఏమాత్రం ఏకీభవించడం లేదు. ఈ అంశంపై బీజేపీ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతుందని, కాంగ్రెస్ ఎంఐఎం నేతల భవనాల జోలికి వెళ్లడం లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అవుతుంటే, ఎంఐఎం ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తుందని, కాంగ్రెస్ ఎంఐఎం ఓటు రాజకీయాలు చేస్తున్నాయని, పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. హైడ్రా బుల్డోజర్లు మిత్రులకు మాత్రం రక్షణ కల్పిస్తున్నాయని ఎక్స్లో కిషన్ రెడ్డి ట్వీట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతుంది. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమంగా కట్టిన కాలేజీను కూల్చేసి అక్కడ చదువుతున్న విద్యార్థులకు వేరే చోటికి తరలిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక ఇలా ఉంటే సకలం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీ జోలికి వస్తే వ్యవహారం వేరుగా ఉంటుందని, ఒక కాలేజీని కూల్చేస్తే దాని స్థానంలో 100 కాలేజీలను నిర్మిస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టునే బెదిరించేలా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రేవంత్ సర్కార్ అండదండలతో ఎంఐఎం రెచ్చిపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ నెల 6వ తేదీన ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ భవనంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలేజీని నిర్వహిస్తున్న సలార్ ఎం మిల్లెట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు పెట్టుకునే నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఈ రోజున ఎలా ఉందో అదే స్థితిలో భవనం ఉండాలని పేర్కొంది. ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తుపై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్, చాంద్రాణిగుట్ట డిప్యూటీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ ఆ విద్యా సంస్థను నిర్వహిస్తున్న సలార్ ఎం మిల్లెట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితి ఉత్తర్వులు ఇచ్చి తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. మొత్తానికి ఫాతిమా కాలేజ్ వివాదం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం అగ్గిని రాజేసింది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా దూసుకెళ్తున్న హైడ్రా పనితీరుకు ఈ వివాదం మచ్చగా మారింది.